హాయ్ అండి, వెల్కమ్ టు జాక్ ఫ్రూట్ జెస్టినీ ఛానల్. ఏంటి ఈరోజు అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీసాను అనమాట. ఈ మధ్యన లాంగ్ వీడియో అసలు పోస్ట్ చేయట్లేదు. సర్లే ఈరోజు ఎలాగో మనం షాపింగ్కి వెళ్తున్నాం కదా, వీడియో పోస్ట్ చేస్తే ఎవరికైనా యూజ్ అయితే యూస్ఫుల్ అవ్వచ్చు కదా అని వీడియో తీస్తున్నాను అంతే. మీరు కనుక కాకినాడలో ఉంటే నేను ఈరోజు వెళ్ళే షాప్కి మీరు కూడా వెళ్ళండి. శ్రావణ మాసానికి ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే వెండి, గోల్డ్ కానీ, ఎందుకంటే ఏమన్నా సరే క్వాలిటీ బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా బయట కంపేర్ చేయడం మీద తక్కువ ఉంటుందండి. మీరు ఎక్కడన్నా కావాలంటే కంపేర్ చేసుకొని రావచ్చు. సో మీరు కనుక కాకినాడలో అవైలబుల్గా ఉంటే షాప్కి రండి, విజిట్ చేయండి. సో నేను ఏం కొంటున్నానో చూసేద్దాము, రండి నాతో పాటు. సో చూసారు కదా, షాప్ కామాక్షి జ్యువెలర్స్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా మీకు అశోక్ నగర్ దగ్గర కరెక్ట్గా యూనియన్ బ్యాంక్ ఉంటుంది, ఎదురుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది, దాని ఆపోజిట్లోనే అన్నమాట. రోడ్డు మీదకే ఉంటుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో నేను ఏం తీసుకోవడానికి వచ్చానంటే అదిగోండి కనిపిస్తున్నాయి కదా, అసలైన వెండి పువ్వులు తీసుకోవడానికి వచ్చాను అనమాట. సో వెండి పూలు ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేద్దాము, నాకు ఎప్పటి నుండి ఆశ అనమాట. ఈవెన్ వెండి చెంబు కూడా కొనుక్కోవాలని ఆశ, అది ఫ్యూచర్లో నెరవేరుతుందేమో చూద్దాము. ఇప్పుడైతే వెండి పూలు కొనడానికి వచ్చామన్నమాట. సో నేను ఆల్రెడీ మొన్న వచ్చి 2 సెలెక్ట్ చేస్తాను. ఈరోజు మా మమ్మీని తీసుకొచ్చి ఆవిడని కూడా అడుగుదాము, అప్పుడు సెలెక్ట్ చేద్దామని చెప్పి ఉన్నానన్నమాట. చూసారా, ఇది ఒకటి సెలెక్ట్ చేశాను. చిన్న పువ్వు అండి, ఇది మధ్యలో రెడ్ కలర్లో వచ్చింది. ఎలాగో అమ్మవారికి రెడ్ కలర్ ఇష్టం కదా, ఆ మందార పువ్వుల్లో కూడా కొంచెం అట్లా ఉంటుంది కదా మనకు చూడడానికి అని చెప్పి అదొకటి సెలెక్ట్ చేశాను. ఇదేమో కొంచెం పెద్దది దాని మీద, మీకు ఇందాక చూపించిన దాని మీద. సో ఈ 2 సెలెక్ట్ చేశాను అన్నమాట. ఈ ఫస్ట్ది ఏంటంటే నేను చేతిలో పట్టుకున్నాను చూడండి, అదేంటంటే కొంచెం పలచగా ఉంది. ఇప్పుడు చూసారా, ఇవి కూడా గోల్డ్ కోటింగ్ అన్నమాట. సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్, ప్యూర్ గోల్డ్ కాదు. ఎందుకు ప్యూర్ గోల్డ్ మనకి ఇవి కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే మళ్ళీ వీటిలో కలర్ అది పోయింది అనుకోండి, కలర్ వేయించుకోవాలి, తర్వాత షైన్ మెరుగు పెట్టించుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఎందుకు అంత ఇబ్బంది పడడం, మనకు ఎలాగో కష్టం కదా అని చెప్పని నేను వెండివే ప్రిఫర్ చేశాను. బట్ మీరు ఎవరన్నా ఒకవేళ కావాలి తీసుకుంటానంటే తీసుకోవడానికి ఉంటుంది కదా, మీకు చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఇందులో కూడా సేమ్ యాస్టీస్ ప్లేన్ అండ్ ఆ రెడ్ కలర్ చిన్న పువ్వులాగా 2 వచ్చినాయి అన్నమాట. మీకు ఏది కావాలంటే మీరు అది కావాలంటే వెళ్ళి కొనుక్కోండి, బాగుంటాయండి, క్వాలిటీ బాగుంటుంది, నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నేను ఇక్కడే తీసుకుంటాను ఇప్పుడు. అదిగోండి, ఫస్ట్ చిన్న పువ్వు పెద్ద పువ్వు 2 పక్కనే పెట్టాను. చిన్న పువ్వు ఏంటంటే దళసరిగా ఉంది, పెద్ద పువ్వు ఏంటంటే అంత దళసరిగా లేదు, పలచగా ఉంది, కానీ చూడడానికి బాగుంది, అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఏది తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. అసలు నాకైతే ఏం అర్థం కాలేదు. సో మా మమ్మీ చెప్పొద్దా అంటే మా మమ్మీ నీ ఇష్టం అన్నారు. షాప్ అన్నయ్య కూడా నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది తీసుకో అన్నారు. సర్లే ఆలోచించి తీసుకుందాం 2. అండ్ వెయిట్ కూడా రెండాటికి పెద్ద డిఫరెన్స్ లేదండి, ఒక 5 గ్రామ్స్ తేడా ఉంది అంతే, పెద్దదానికి చిన్నదానికి. షాప్లో ఏమున్నాయో చూపిస్తున్నాను చూడండి, మీకు ఏమన్నా కావాలంటే తెలుస్తుంది కదా అని. మనకి గంధం గిన్నెలు, తర్వాత అదిగోండి పెద్ద పెద్ద కుంకుమ బరణలు, గ్లాస్లో పల్లాలు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అష్టలక్ష్మి చెంబులు కూడా ఉన్నాయి. అండ్ వాటితో పాటు దీపపు కుందులండి, మీకు రకరకాల దీపపు కుందులు, కామాక్షి దీపం కూడా ఉంది మీరు చూస్తే కనుక. ఇంకా అవే కాకుండా గ్లాస్లో దేవుడికి పెట్టడానికి, ప్రసాదం పెట్టడానికి గిన్నెలు, చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే అన్నప్రాసన జరుగుతుంది కదండి, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఆ చిన్న చిన్న గిన్నెలు కూడా ఉన్నాయి. ఈవెన్ మనకి ఇప్పుడు సిల్వర్ షీటెడ్ దేవుడి ఫోటోలు వస్తున్నాయి కదా, అవి కూడా ఉన్నాయండి. మీకు ఏం కావాలన్నా ఈ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి, దేవుడి ఫొటోస్తో సహా. మీరు కావాలంటే ఇక్కడికి రండి, ఒకసారి వచ్చి అన్నయ్యతో కనుక మీరు కాంటాక్ట్ అయితే తను మీకు ఏం కావాలంటే అవి ప్రొవైడ్ చేస్తాడు. ఈవెన్ ఇప్పుడు రూపులు కూడా అమ్ముతున్నారండి, 1 గ్రామ్కి 1/2 గ్రామ్కి. నేను ఒక వీడియో తీస్తాను, 5 years బ్యాక్ నా మ్యారేజ్ అయిన కొత్తలో రూపు తీసుకున్నాను అనమాట. ఇప్పటికీ ఎలా ఉందో చూద్దరు, కానీ దానికి దీనికి తేడా చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో నేను అందుకు వీడియో తీస్తాను, మీరు అది చూడండి. సరే, ఇంతకీ నేను ఈ 2 మీరు ఏం తీసుకున్నామని అనుకుంటున్నారు కమెంట్ చేయండి. ఎందుకంటే ఆ పెద్దది చిన్నది 2 నాకైతే నిజంగా అసలు ఏం తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదు. బట్ చివరికి ఒకటైతే తీసుకున్నాను మొత్తానికి. మీకు ఇవి ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అదిగోండి, అన్నయ్యని ఫుల్గా ఓపెన్ చేయమంటే చేశాడనమాట. సో పెద్దవి చిన్నవి 2 పక్కనే పెట్టి ఇలా చూస్తే తెలుస్తుంది కదా, దాన్ని బట్టి తీసుకొచ్చి అనుకున్నా. ఇలా చూసినా సరే నాకు నిజంగా అస్సలు తెలియలేదు. నేను తీసుకున్న వెయిట్ అదిగోండి 61.0 అంటే 62 గ్రామ్స్ వచ్చింది. మీరు కనుక కావాలి అనుకుంటే కామాక్షి జ్యువెలర్స్, మీకు ఫోన్ నెంబర్ కూడా పైన ప్రొవైడ్ చేశాను, రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.